వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. తమకు వారసత్వంగా వచ్చిన భూమిని తమ ఇష్ట ప్రకారమే విక్రయించినట్లుగా పట్టాదారుడు ఆంజనేయులు తెలిపారు. కొన్ని సంవత్సరాల పాటు కొనసాగిన భూ తగాదాల అనంతరం యాజమాన్య హక్కులు పొందిన తర్వాతే బాలాజీ అనే సంస్థ భూమి అమ్మినట్లుగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో తెలియజేశారు. తమ ముత్తాత వారసులతో కొందరు ఉద్దేశపూర్వకంగా మంత్రి పొన్నంపై ఆరోపణలు చేస్తున్నారని, అవి పూర్తిగా నిరాధారమని ఆంజనేయులు స్పష్టం చేశారు. అనవసరంగా ఇప్పుడు ఈ ఆర్డర్లు అయితే మాకు గత ప్రభుత్వంలోనే మాకు న్యాయం జరిగిన అవి ఇప్పుడు అమ్మేసిన అదే ఈ ప్రభుత్వాల పేర్లు ఎందుకు వస్తాను, దేనికోసం వస్తాను అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తానంటే వీళ్ళ కుట్రలు 1992 నుంచే ఉన్నాయి. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఫాల్స్ విచారణ ఏ రకంగా విచారణ సార్ దేనికైనా సార్ వాళ్ళకు మాకు రెవెన్యూలో ఎన్నో ఇప్పుడు నేను ఇచ్చింది కాదు సార్, ఎన్నో ఆర్డీఓ ఆర్డర్లు తర్జన భర్జన చేసి ఇచ్చినాయి. కలెక్టర్ గారు ఇచ్చిండు, జాయింట్ కలెక్టర్ జేసీ గారు ఇచ్చిండు. ఇది వాళ్ళకి ఏమైనా రాంగ్ అనిపిస్తే కోర్టుకు పోమన్నాను సార్, కోర్టులో కూడా ఛాలెంజ్ చేసుకోవచ్చు కదా. మేము ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నాము. వాళ్ళకు వీళ్ళు ఇచ్చినవి రాంగ్ అనిపిస్తే, మా మీద రాంగ్ అని ఉంటే, ఇన్ని ఆర్డర్లు ఇచ్చినవి కూడా రాంగ్ అనుకుంటే కోర్టులు ఉన్నాయి సార్, కోర్టుకు వెళ్ళండి. ఆల్రెడీ జాయింట్ కలెక్టర్కి వెళ్తేనే అక్కడ నుంచి ఇటు డైరెక్షన్ వస్తేనే ఇటుకు వచ్చిండ్రు. హైకోర్టుకి వెళ్ళి కూడా డైరెక్షన్ మేము తప్పుడు వ్యవహారాలను తప్పుడు ప్రచారాలను మీరు పక్కకు పెట్టేసి ఏదైతే అలిగేషన్స్ పొన్నం ప్రభాకర్ గారు సార్ అనవసరమైన అనవసరం అని చెప్పేసి అవన్నీ చేయొద్దు అని చెప్పేసి మా ఫ్యామిలీ తరపు నుంచి మేమందరం విజ్ఞప్తి